హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు చికెన్ అలీం ఎలా చేసుకుందామో చూద్దాం. ఇప్పుడు ఒక కప్పు చికెన్ బాగా కడిగి వేసుకుంటున్నాను కుక్కర్లో. ఇందులో అరగంట ముందు నానబెట్టుకున్న ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకుంటున్నాను. మనకు సీజన్ కాకపోయినా ఎప్పుడైనా అప్పుడు తినాలనిపిస్తే అలీం ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను ముందుగా అన్ని 2 స్పూన్స్ తీసుకున్నాను. శనగపప్పు, మిరియాలు, బాస్మతి రైస్, కందిపప్పు, పెసరపప్పు, ఇంకా పచ్చిమిర్చి, మినప్పప్పు ఇవన్నీ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇందులో బాగా కడిగి పెట్టుకున్న అండ్ చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా వేసుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీకు రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. ఇందులో కొంచెం పెరుగు వేసుకోండి. ఇంకా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఇందులో నెయ్యి వేసుకున్న తర్వాత ఒక చిన్న చెంబు అంత వాటర్, 3 చెంబుల వాటర్ నేను తీసుకున్నాను. ఈ చెంబు అంత వాటర్ తీసుకున్నాను. దాని తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. 10 విజిల్ వచ్చేదాకా పెట్టుకోండి, ఎందుకంటే చికెన్ అనేది మనకు మెత్తగా ఉడకాలి కాబట్టి. పది విజిల్ వచ్చేలోపల మనం స్టవ్ పైన కట్ చేసుకున్న ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఆనియన్ అనేది డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి విజిల్ వెళ్ళాక కుక్కర్ మూత తీసి నేను చూపించే విధంగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన మళ్ళీ ఒకసారి పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు గంటతో నేను చూపించే విధంగా మీరు కూడా కలుపుకోండి. ఏంటంటే మనకు చికెన్ అనేది కొంచెం మెత్తగా అవ్వాలి, అప్పుడే మనకు అల్లం అనేది టేస్ట్ వస్తుంది. నేను చూపించే విధంగా కలపండి ఫ్రెండ్స్, సో మీకు ఇలా అవుతుంది. దాని తర్వాత మనం ఇంకా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్ ఇందులో వేసుకోవాలి. మళ్ళీ ఇందులోనే కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నెయ్యి అనేది యాడ్ చేసినాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను చూపించే విధంగా కలుపుకోండి ఫ్రెండ్స్. మనకి ఇలా మెత్తగా అయితే అప్పుడు